అంత పెద్ద ఇది కలిపి కేవలం 450 కోట్లతో నిర్మాణం జరిగింది. అంత కొండపైన అంత పెద్ద బిల్డింగ్స్ అన్నీ కలిపి. అదే సందర్భంలో అవి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం కాబట్టి టూరిజం డిపార్ట్మెంట్ అన్నటువంటి పేరుతోనే నడిపారు. అప్పుడు వచ్చినటువంటి కోర్టు వివాదాలు ఆనాడు కూడా మనం మాట్లాడుకున్నవే. అది కట్టించింది అంటే అవి దుబారా అయినాయి అనడానికి 450 కోట్లు దుబారా అయితే కాదు, ప్రభుత్వానికి ఒక పక్కా భవనాలు. కాకపోతే తన ప్లాన్ ఫెయిల్ అయ్యింది, అక్కడి నుంచి పరిపాలించాలి అన్నటువంటి కాన్సెప్ట్లో అదొక్కటే మైనస్ తప్పించి ఇంతకుముందు అక్కడ పర్యావరణం ఎక్కడ, పచ్చదనం ఎక్కడ, ఇవన్నీ. కానీ ఇప్పుడు చూస్తే చక్కటి పచ్చదనంతో కూడినటువంటి భవనాలే కనబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ దాన్ని నెగిటివ్గా రాసుకోవడంలో తప్పు లేదు, ఎందుకంటే వీళ్ళు ఆ రోజున కొన్ని నెగిటివ్గా రాశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు నెగిటివ్గా రాస్తారు, అది సహజం. కాకపోతే అదేదో పనికి మాలింది అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. అద్భుతమైనటువంటి భవనాలు అయితే నిర్మాణం జరిగింది. అయితే గత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని